హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజా ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మనం సింపుల్ వేలో చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఇది బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. దీనికి మ్యారినేషన్ కానీ అలాంటి ప్రాసెస్ ఏం అవసరం లేదు, సింపుల్గా చేసేసుకుందాం. ఈ రెసిపీ కోసం ఫస్ట్ మనం చికెన్ తీసుకుందాం. బోన్లెస్ ఆర్ బోన్స్తో కానీ మీ రిక్వైర్ని బట్టి తెచ్చేసుకోండి. మనకి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో వరుసగా 1 by 1 మనం చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకోవాలి. మీకు చికెన్ క్వాంటిటీని బట్టి వీటిని ఇంక్రీజ్ చేసుకోండి. అలాగే 2 పచ్చిమిరకాయలు, కొన్ని జీడిపప్పు, కరివేపాకు, అలాగే కొన్ని మసాలాలు కూడా ఏమేం కావాలో వరుసగా చూద్దాం. జీరా పౌడర్ కొంచెం, అలాగే కారం, అలాగే ధనియాల పొడి, ఉప్పు, కొంచెం పసుపు, ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి ఎక్కువ వేసుకోవద్దు, అలాగే గరం మసాలా. ఇవి మన ఇంట్లో నార్మల్గా దొరికే మసాలాలు అన్నమాట. ఇవన్నీ మనం జనరల్గా ఇంట్లో మనకి దొరికేవే. వీటితో మనం ఈజీగా ఈ చికెన్ ఫ్రై చేద్దాం. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని మనకి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ అనేది మనం వేసుకుందాం. నేను చికెన్ ఫ్రై చేసుకునే విధంగా కావాల్సినంత బట్టికి తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో వాటిని ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు అన్ని ఒకేసారి వేసి నేను గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసి అన్నీ ఒకేసారి వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వీటిని ఫ్రై చేసుకుందాం. ఈ చికెన్ ఫ్రై అనేది మనకి చాలా స్లో ప్రాసెస్ అండి. మనం ఈ చికెన్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకొని మనం ఇది ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు తప్పకుండా ఈ రెసిపీ నచ్చుతుంది. మనం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రెష్గా తయారు చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు తిప్పేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో యాడ్ చేసి మనం ఆయిల్లో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దీన్ని మనకి ఇది ఫ్రై అయితే ఏంటంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది చికెన్ కూడా. మనం ఇది అలా కుక్ అయ్యి మనకి ఫ్రై లాగా అవడానికి 15 to 20 minutes పడుతుంది. మనం దీన్ని మూత పెట్టేసి నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి మనం వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఈ చికెన్ కుక్ అయ్యేలోపు మనం ఏం చేస్తామంటే ఇంకో స్టవ్లో మనం ప్యాన్ పెట్టేసుకొని ఏవైతే జీడిపప్పు ఉన్నాయో వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా లో ఫ్లేమ్లో కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసి మనం ఫ్రై చేసుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక కొంచెం కొత్తిమీర వేస్తే మనకి బాగుంటుంది. లేదన్నా యాడ్ చేసుకోవాలంటే మనకి ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో మనకి కర్రీలో తినడానికి చాలా టేస్ట్ అనిపిస్తుంది. మనకి ఇలా 15 minutes అయిపోయిన తర్వాత మనకి కర్రీ అనేది ఇలా చూస్తే మన చికెన్లో ఉన్న వాటర్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చేస్తే మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టైంలో కొంచెం పసుపు అలాగే ఉప్పు వేస్తే మనకి ఏదైతే పీసెస్ ఉందో వాటికి బాగా పట్టి మనకి తినేటప్పుడు మంచి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అలా పసుపు ఉప్పు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కలిపేసుకొని మళ్ళీ ఒక 5 to 10 minutes అనేది మనం కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత మనకి పీసెస్ కూడా ఫ్రై అయ్యి ఇలా వాటర్ అన్ని బయటకు వచ్చేసి మనకి పీస్ అనేది కుక్ అవుతుంది. అలాగే ఫ్రైగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం నిదానంగా చేసేసుకోవాలి. ఇక మీరు వీడియోలో చూసినట్లయితే ఈ విధంగా పీస్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది, అలాగే కుక్ అయి ఉంటుంది అనమాట. మనం ఈ టైంలో ఏం చేద్దామంటే మిగిలిన మసాలాలన్నీ వీటికి 1 by 1 యాడ్ చేసి మనం కలిపేసుకోవటమే. ఏదైతే కారం, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే మిరియాల పొడి వేసి కలిపేసుకోవాలన్నమాట. ఈ పీసెస్కి పట్టే విధంగా మనం ఈ విధంగా కలిపేసుకొని కొంచెం అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకొని మన కర్రీని బట్టి వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ పోయటం వల్ల ఏంటంటే మనకి ఏ అయితే మసాలాలు యాడ్ చేసామో అవన్నీ పీసెస్కి బట్టి మనం తినేటప్పుడు మంచి ఫ్లేవర్ని అనేది మనం ఎంజాయ్ చేస్తాం అనమాట. మనం ఈ చికెన్ క్వాంటిటీని బట్టి రిక్వైర్మెంట్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ఈ టైంలో కుక్ అయిన తర్వాత మనం ఏవైతే ఫ్రై చేసుకొని జీడిపప్పు ఉన్నాయో వాటిని ఇందులో యాడ్ చేసుకొని కలిపేయటమే. మనం తినేటప్పుడు బిర్యానీలో కానీ పలావుల్లో కానీ ఏంటంటే మనకి మంచి టేస్ట్ అనేది మనం సపరేట్గా ఎంజాయ్ చేయగలుగుతాం. మనం ఈ జీడిపప్పు ఫ్రై చేసి వేయటం వల్ల చికెన్ తినేటప్పుడు మనకి ఫ్లేవర్గా ఈజీగా
మనం ఐడెంటిఫై చేయగలుగుతాం చికెన్ ఫ్లేవర్ని అనమాట. ఎప్పుడైనా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇక ఇంతేనండి. ఈ జీడిపప్పు యాడ్ చేసిన తర్వాత మనం కలిపేసుకొని దించేసుకోవటమే. మనకి చికెన్ ఫ్రై రెడీ అయిన తర్వాత మనకి చూడటానికి ఈ విధంగా కలర్ఫుల్గా అయితే ఉంటుందండి. నేనేం ఫుడ్ కలర్స్ ఏం యాడ్ చేయలేదు. ఇది స్లో ప్రాసెస్ అనమాట. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇది మనకు కావాల్సిన పులావ్స్ కానీ, అలాగే బగారా రైస్, వైట్ రైస్, చపాతీ నచ్చిన వాటిలో మనం కాంబినేషన్గా తీసేసుకోవచ్చు. మనం ఈ కాజు ఏవైతే యాడ్ చేసామో అవి స్పెషల్ ఫ్లేవర్ అనేవి మనం తినేటప్పుడు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో మాకు తెలియచేయండి. మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత టేస్ట్ అయితే బాగుంది, రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంత లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.